మా సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను గత 4 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం 1:2 దాకా పోయినా, జస్ట్ 0.5లో నాకు జాబ్ మిస్ అయింది. అదే ఇప్పుడు ఒక నోటిఫికేషన్, అప్పుడు 11,000 నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు, ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ అని చెప్తారు, ఒకసారి 6,000 నోటిఫికేషన్ అని చెప్తారు. ఓకే, 5,000 6,000 అని పక్కన పెడితే ఇవే నోటిఫికేషన్ అప్పుడే కల్పిస్తే మనకి బాధ ఉండేది కాదు కదా. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఎక్కడైనా బలయ్యేది మన నిరుద్యోగులమే బలవుతున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వచ్చే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మనల్ని వాళ్ళ అవసరాలకు పావులుగా వాడుతున్నారే తప్ప మనకేం కావాలనో ఏ ఒక్క ప్రభుత్వం మన నుంచి ఆలోచించడం లేదు. అంత చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు అయితే కాంగ్రెస్. నిరుద్యోగ మిత్రులందరికీ ఒక విన్నపం అన్న, దయచేసి మీరు అందరు కూర్చోవాలి. ఎందుకంటే మన సంఖ్యాబలం గట్టిగా ఉంటే ఎక్కడికైనా, ఇక్కడ కదిలిస్తే ఢిల్లీ దాకా వినిపించాలి. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీని రమ్మన్నామా మనం ఇక్కడికి? ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి ఛాయ్ తాకుంటూ ముచ్చట పెడదామన్నాడు. ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ? ఎక్కడ పోయింది ప్రియాంక గాంధీ? ఎవరు వీళ్ళంతా? మనకిక్కడ గల్లీలో ఉన్నోళ్ళే మనకు పని చేయనప్పుడు ఢిల్లీలో ఉన్నోళ్ళతోటి మనకేం అవసరం? ఒకసారి ఇవన్నీ పక్కన పెడితే మన ఉద్యోగ నోటిఫికేషన్లు, మనము మన నిరుద్యోగులము ఏంది అనేది ఒకసారి సంఖ్యాబలంతో నిరూపించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి నేను సిద్దిపేట నుంచి నిన్న నైట్ బయలుదేరి ఈరోజు రావడం జరిగింది. నేను డిస్టిక్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళిపోయినా, ఈ ప్రభుత్వాలతోటి ఈ ప్రభుత్వం మనకేం చేయదు అని చెప్పి వెళ్ళిపోయి ఇక్కడికి ఈరోజు వచ్చినా అంటే మనకు ఉద్యోగ అవకాశం, ఉద్యోగం కావాలని ఎంత కసి మీద ఉన్నామో అర్థం చేసుకోండి. ఒకసారి మనం ఆలోచిస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందుకు బల్మూరి వెంకట్ గారు ఎవరైతే ఉన్నారో అతను NSCU అని చెప్పి నిరుద్యోగులను అందరిని వెంబడేసుకొని గ్రూప్ 2 అది ఇది అనుకుంటూ మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ అధికారం వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ హోదా వచ్చిన తర్వాత ఎక్కడ బల్మూరి వెంకట్, ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ మంత్రివర్గం? ఒకసారి ఆలోచించండి అన్న. ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి బృందం ఉంది కదా, ఏ ఒక్కరన్నా 10వ తరగతి పాస్ అవుతారా? ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే 10వ తరగతి పాస్ కాని మినిస్టర్లు మనల్ని పరిపాలించాలా? ఒక్కొక్కరు PhD క్యాండిడేట్స్ ఇక్కడ మనము అన్నా. నేను నెట్ సెట్ క్వాలిఫైడ్ అన్నా, నెట్ క్వాలిఫై అయినా సెట్ క్వాలిఫై అయినా, ఏ ఒక్కరినన్నా 10వ తరగతి ఎగ్జామ్ మల్టిప్లికేషన్ ఇద్దాం, పాస్ అవుతారో అడగండి. ఏ ఒక్క మంత్రి అన్నా పాస్ అవుతారా? మీరు చెప్పండి. మరి 10వ తరగతి పాస్ కాని వాళ్ళతోటి మనం పరిపాలించబడదామా? PhD చేసిన క్యాండిడేట్లను మనం పరిపాలిస్తామా? ఎంతసేపు అడుక్కునుడు కాదు, లాగేసుకోవాలి. ఈసారి ఖచ్చితంగా మనం ఈ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిలబడి ఒక నియంత్రణే ఓడించినాం. రాచరికం పాలన ఎట్లా ఉండేదో తెలియకుండా గత 10 సంవత్సరాల కింద మనం రాచరికం చూసినాం. అట్లాంటి రాచరిక వ్యవస్థనే బద్దలు కొట్టినాం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఓడించలేమా? ఒక్కసారి ఆలోచించండి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 3 ఎమ్మెల్సీ సీట్లు పోయినప్పటి నుంచి వాళ్ళు తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమవుతుంది అని అర్థం కావడం లేదు. మన నిరుద్యోగులందరం ఒక్కసారి ఏకమై మన బలమేందో చూపిస్తే ఈ స్థానిక ఎలక్షన్లలో కనీసం వాళ్ళకు ఒక జెడ్పీటీసీ కాదు కదా, ఒక ఎంపీటీసీ కూడా గెలవకుండా మనం ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ఒక మాట చెప్తుండే, అరే బాబు నిరుద్యోగ సోదరులారా, తమ్మిని అన్న అని మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అరే బాబు మీరెవ్వరిని బతాడకురి, మీ పక్కింటోలో పోకురి, మీ ఎదురింటోలో పోకురి, మీ అక్కకి చెప్పకురి, మీ చెల్లెకి చెప్పకురి, నువ్వు మీ అవ్వ అయ్యా ఎంతమంది అవుతారు? 3 అవుతారు. మీ 3 ఓట్లు. ఆల్మోస్ట్ తెలంగాణ ప్రాంతంలో మీరు నిరుద్యోగులు ఎంతమంది? 30 లక్షల మంది. 30 లక్షలు ప్లస్ మీ 2 అమ్మా నాన్న, మొత్తం 90 లక్షల మంది అవుతారు. 90 లక్షల ఓట్లు అయితే మనకు 90 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ డిసిషన్ ఏం తీసుకున్నా కానీ మనం ఏం చేయాలి? నిరుద్యోగులను ఒక వేదిక పెట్టి నిరుద్యోగులతోటి చర్చ జరిపే ఏ నోటిఫికేషన్ అయినా వదులుతామన్నారు. ఎక్కడ మరి నిరుద్యోగులు ఎక్కడున్నారు? మనకు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేంత వరకైనా మనల్ని వాడుకోండు. ఒకసారి ఆలోచించండి అన్న. గురుకుల
1:2 తీసిరు. అది ఎట్లా తీసిరు? సక్రమంగా తీసిరు. ఎవరన్నారా గురుకుల ఆస్పిరెంట్స్? అస్మా మేడం ఉన్నారు. నేను కూడా గురుకుల బాధితున్నే. కాకపోతే వాళ్ళు అవకతవకలు జరిపి అక్కడి నుంచి కాకుండా పీజీటీ నుంచి ఫిల్ చేయడం ద్వారా కనీసం కొంతమంది మంచి ఇంటెలిజెన్స్ కూడా మంచిగా చదివే విద్యార్థులు కూడా కనీసం అడ్రస్ లేకుండా పోయారు. వీడు చదువుతాడా అన్న కాడికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి అన్న, నిరుద్యోగ యువత మొత్తము ఎన్ని రోజులు ఈ టీషర్టు ఈ నైట్ ప్యాంట్ మీద తిరుగుదాం? మనకు లేవా కోరికలు? మంచి బట్టలు వేసుకోవాలని లేదా? లగ్జరీ లైఫ్ నడపాలని లేదా? మనకు ఒక జాబ్ కొడితే మనము కనీసం ఒక జాబ్ కొడితే మనం ఒక్కలం కాదు, మన సరౌండింగ్స్ మొత్తం బతికించుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఈ లాగు మీద, ఈ అంగి మీద, ఈ చినిగిన చొక్కా మీద ఎన్ని రోజులు ఉందామన్నా? ఉందామా? ఇదే చినిగిన చొక్కా పరిస్థితి మీద ఉందామా? మనం ఎందుకు వచ్చినాం? మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసమే కదా. ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బాధలు ఉన్నాయి. అంటే నీకున్న బాధ నాకు లేదు, నాకున్న బాధ నీకు లేదు అన్నట్టుగా ఒకరికొకరిని చెప్పుకోనంత బాధ ఉంది. కనీసం ఇక్కడ ఉన్న నిరుద్యోగులను పట్టుకొని ఎవరైనా నీ బాధ ఏంది అని కదిలిస్తే ఒక్కొక్కరి కళ్ళలకై బకెటెడ్ నీళ్ళు కారుతాయి అన్న. పక్కా చెప్తున్నా, 3 చల్ల నీళ్ళు కారుతాయి అంటారు కదా. ఒక్కొక్కరు కంటి నీరే ఒక్కొక్క బకెట్గా వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడున్న నిరుద్యోగులలో. అసలు జాబ్ క్యాలెండర్ ఏమైంది? మీరిచ్చిన హామీలే కదా సార్ అమలు చేయమంటున్నది రేవంత్ రెడ్డి గారు. ఒకసారి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించండి. మీరు ఏం జరుగుతుంది? మీకు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఎవరిస్తురో తెలియదు, ఎంత మేధావులు ఇస్తురో తెలియదు. ఆ 80,000 బుక్కులు చదివిన ఆ సార్కి అటువంటి మేధావులు ఎవరు, మీకు అటువంటి మేధావులు ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మీరు మీటింగ్ పెట్టిరా? 18 నెలల నుంచి మీరు ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ ఒక్కసారన్నా నిరుద్యోగులను కలిసిరా? మీరు కలిసిండా అన్న? మిమ్మల్ని అట్లా ఎవరినన్నా మీకు తెలిసిన అన్నలు ఎవరన్నా పిలిచిండా? పిలవలే. మరి నిరుద్యోగులతో చర్చలు జరుపుతున్నామని చెప్పి బల్మూరి వెంకట్ గారు చెప్తారు. ఎక్కడ జరిపారు? ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ప్రతిసారి నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎవ్రీడే ఒక 1 అవర్ క్యూ న్యూస్ చూసేటోడిని. ఎందుకు చూసేటోడిని? ఆయన ప్రతిసారి ఏం చెప్తాడంటే కేసీఆర్ గారికి ఒక హెచ్చరికలాగా జారీ చేస్తుండే. ఏమని? అన్నా మీరు ఉద్యోగాలు ఇచ్చినామంటారు, 50,000 60,000 ఇచ్చినామంటారు, నీ అపాయింట్మెంట్లు తీసుకొని పేరెడ్ గ్రౌండ్కి రమ్మన్నారు. ఇప్పుడు పేరెడ్ గ్రౌండ్ ఏమన్నా క్లోజ్ చేసిర్రా? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు ఎంత? 1,63,000 ఉద్యోగాలు తెలంగాణ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక 1,63,000 ఉద్యోగాలు నింపినామన్నారు. చలో వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దినామని చెప్పిన మీ సర్కారు ఎవరు వస్తారో రండి, అదే పేరెడ్ గ్రౌండ్లో నిలబెట్టండి, వరుస క్రమంలో నిలబెట్టండి, ఒక్కొక్కరు అపాయింట్మెంట్ చూద్దాం. ఇంకొకటి మనకు తెలియని దౌర్భాగ్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇస్తుందన్న. ఐబీబీఎస్ గురించి తెలుసా? బ్యాంకింగ్ సెక్టార్ గురించి తెలుసా? ఇప్పుడు మనమందరం మన తెలంగాణ గవర్నమెంట్లో నిరుద్యోగుల ఐక్యత లేకపోవడం వల్ల గవర్నమెంట్కు వాళ్ళు అనుకున్న పదవులు దక్కుతున్నాయి, వాళ్ళ అనుకున్నట్టు వాళ్ళు సాధిస్తున్నారు తప్పితే ఐబీపీఎస్ గురించి నేను ఒక మాట చెప్తా. మీరు ఐబీపీఎస్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందన్న. మనకు ఒక్కసారి ఇప్పుడు గురుకుల విషయమే చూడండి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాం, వాళ్ళు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మాకు సంబంధం లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినామంటే వాళ్ళను ఉద్యోగంలో ఫిల్ చేసినట్టే అని చెప్పి మన ఎవరు మేడం ఆయన సైదుల్ సార్ ఇప్పుడు ఉన్నాడు, అంతకుముందు మన మల్లియభట్టు సార్ గారు చెప్పారు. అయితే ఈ ఐబీపీఎస్లో చూడండి, దేశం సెంట్రల్ లెవెల్లో జరిగేది. ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని జాబ్లో జాయిన్ అయ్యి కనీసం 2 నెలల్లో 3 నెలల్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరైనా ఏదైనా కారణాల వల్ల రిజైన్ చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు 2 నుంచి 3 లిస్టులు తీసి వాళ్ళని ఫిల్ చేసుకుంటారు. మనము ఉద్యోగులమే, మనము నిరుద్యోగులమే, రాష్ట్ర నిరుద్యోగులం మనము, సెంట్రల్ నిరుద్యోగులు వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయమా? ఒకే దేశం ఎన్ని చట్టాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఒకే దేశంలో ఎన్ని చట్టాలు ఉంటాయి? ఐబీపీఎస్లా ఐబీపీఎస్ లాగా మనల్ని కూడా ఫిల్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుకులానే, నేను ఎంతసేపు దీని గురించి అని కాదు, తర్వాత వేరేది కూడా మాట్లాడతా. ఇప్పుడు గురుకుల ఇచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని నెలలు జాబ్ చేసిన తర్వాత డిఎస్సి వచ్చిన తర్వాత డిఎస్సి కూడా వెళ్ళిపోయారు అన్న. ఆల్మోస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 15 నుంచి 2,000 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆ పోస్టులు అట్లనే ఉంటున్నాయి కదా. వాళ్ళను
కాంట్రాక్ట్ ప్రాతిపాదికగా అంటే గెస్ట్ లెక్చరర్గా అతిథి అధ్యాపకులుగా లేదా అతిథి ఉపాధ్యాయులుగా ఫిల్ చేసుకుంటున్నారు. ఎందుకు ఫిల్ చేసుకుంటున్నారు? అదే ఒకసారి ఆలోచించండి. ఒక రాజకీయ నాయకుడు చనిపోతేనో లేదా ఏదైనా కారణాల వల్ల అదేంది ఉద్యోగానికి రిజైన్ చేస్తానో 6 నెలలలోపే నీకు ఎలక్షన్లు పెట్టాలి, క్యాండిడేట్ను నింపాలి. మరి నిరుద్యోగులు ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వ్యవస్థ ఒక ఆఫీస్ నడవాలంటే, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉందన్న, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నడవాలి అని అంటే దాంట్లో కనీసం స్టాఫ్ అటెండర్ అంటాం కదా, అటెండర్ లేకపోతే ఆయన మీ పని చేస్తాడా? ఇప్పుడు నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు క్యాస్ట్ సర్టిఫికేట్కి పోయినా అన్న, సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ నింపిన, డిపార్ట్మెంట్లు ఇచ్చిన. సార్ ఏమైంది, నాది ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదని పోయి అడిగితే అటెండర్ లీవ్లు ఉన్నాను అని చెప్తారు. అంటే ఆయన పని ఈయన చేయడు, ఈయన పని ఆయన చేయడు. అదే ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే చనిపోయింది అనుకోండి, మొన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిండు. ఆయన లేకపోతే ఆ నియోజకవర్గం అడ్మినిస్ట్రేటివ్ ఏమన్నా కుంటుపడుతుందా? పడకుండా కలెక్టర్ల ఆధ్వర్యంలో యథావిధిగా జరుగుతుంది. ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్సీ లేకపోయినా జరిగేటివన్నీ జరుగుతాయి. కానీ ఒక ఉద్యోగి అటెండర్ లేకపోతే కూడా కొన్ని వేల ఫైళ్ళు పెండింగ్ పడతాయి అన్న ఆఫీసులల్లో. వీళ్ళకి ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేదు? ఒక ముఖ్యమంత్రి లేకపోతే కూడా వ్యవస్థ నడిపించవచ్చు. సిఎస్ ఉంటారు కదా, ప్రభుత్వ సిఎస్ నడిపించలేరా? ప్రతి నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవట్లేదు కదా. ఒకసారి ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలను మొత్తం వాళ్ళు వాడేసుకుంటారు. అంటే ప్రజల యొక్క క్షేమం కాదు వాళ్ళకు కావాల్సింది ఏంది అని అంటే వాళ్ళ పదవులు, వాళ్ళ సీట్లు, వాళ్ళ అదేంది పంపకాలు తప్పితే మిగతావేమీ కాదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే 100% మనకు నోటిఫికేషన్స్ రావు. ఒక 1.5 మంత్ ఉంటుంది. అందరూ గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం బొందబెట్టడానికి స్టడీ హాల్లలో బుక్కులు పెట్టి పెన్నులు పెట్టి ఏ విధంగా ఇళ్లలోకి వెళ్ళిపోయి ప్రయత్నం చేసినామో ఈ ప్రభుత్వం కూడా ఈ స్థానిక సంస్థలలో కూడా ఒక్క సీట్ రాకుండా ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరున్నా సరే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక్కొక్క మండలం నుంచి ఒక్కరున్నా సరే, ఒక్కొక్కరము 1000 మందిగా కదులుదాం. మనలో ఉన్న శక్తి మనకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం మనము ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చిత్తులు వేసినా మనం చేయాల్సిన పని చేసినా మనం కావాల్సిన గవర్నమెంట్ను మనము సాధించుకున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఆయన పెట్టిండు అని చెప్పి ఎవరు మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పోలీస్ కానిస్టేబుల్ మీద జీవో నెంబర్ 46 మీద అధికారంలోకి రాకముందుకు ఒక 100 సార్లు మాట్లాడిండు. వీడియో కాన్ఫరెన్స్ కానీ మన మీడియా ముఖంగా కానీ ప్రతి సభలో నిరుద్యోగులను ముందుకేసిరు. ఇప్పుడు ఏమైంది? మీ నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఉందా? వీళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపిస్తుందా మీకు? మనకు సహకరిస్తున్నటువంటి పోలీస్ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా మనము కార్యాచరణ అనేది నిరుద్యోగులు ఇప్పుడు ఏ విధంగా తయారయ్యారు అంటే నిరుద్యోగులను కూడా మనం కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ సభలో నేను మెన్షన్ చేయాల్సింది కాదు. వాళ్ళే పోతారులే, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళతోటే ఉందిలే. తిరిగే వాళ్ళు ఒక 10 మంది తిరుగుతున్నారు. పర్మిషన్లు తెచ్చిన తర్వాత మనకి ఇక్కడికి రానీకి ఏం బద్ధకం, ఏం బరువు? వాళ్ళకు వస్తే వాళ్ళకేమన్నా 10 మందికి పిలిచిస్తారా? మనకు అందరి కదా, మరి రావాలి కదా ప్రతి ఒక్కరు. ఎందుకు రావట్లేదు? రావాలి. మనలో ఐక్యత లేనంత వరకు ఏమో అంటారు కదా, పిల్లి గుడ్డిదైతే ఎలక వెక్కిరింపు డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది, దాని ముందటికి వచ్చే డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరము ఎవరికి వారుగా ఇది నా సమస్య రా అన్నట్టు కదులుతేనే నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లుతుంది. ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే మన అన్నలు కావచ్చు, మన తమ్ములు కావచ్చు, ఎవరైనా తెలంగాణ కోసం పోరాడింది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదానికి ఒక అడ్రస్ ఏముండే అంటే తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి ఉండే, నిరుద్యోగులకు నియామకాలు ఉండే, రైతులకు నీళ్లు అని ఉండే, నిధులు అనేది మన రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఉండే. ఇప్పుడు ఏ విధంగా తయారైంది అని అంటే నీళ్లు అంటే కొంచెం
ఓ 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు ఉన్న ఆసామికి నీళ్లు అతని పక్క నుంచే కాలువ పోతుంది. అదేవిధంగా నియామకాలు అన్న దయచేసి అందరు కొంచెం ముందుకొచ్చి కూర్చోండి అన్న. పేరు పేరున అందరికీ చెప్తున్నాను, దయచేసి 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. అన్నలు అందరూ అర్థం చేసుకోరి, ఇది ఏ ఒక్కరో సమస్య కాదు. మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే స్టేజ్ కాడికి రండి. ఒకసారి ఈ నిధులు నియామకాలు నీళ్లు అనేది ఏ విధంగా మారిపోయిందంటే లీడర్ల యొక్క ఫామ్ హౌస్ల నుంచి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం మొదలైంది. నియామకాలు ఏంటి అంటే రాజకీయంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటున్నారో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోసమే తెలంగాణను సాధించామా అన్న తరహాలో ఉంది. నిధులు అంటే ఇక ఎవరి జేబులో పోతున్నాయో తెలుసు. నిధులు జేబుల అభివృద్ధికి ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా? ఏమన్నా జేబులకే పోతున్నాయి, కమిషన్ల మీదనే నడుస్తున్నాయి. కాబట్టి అందరూ నిరుద్యోగ యువత ఆలోచించాలి. ఒక్కొక్కరు డబుల్ పీజీలు చేసి కంప్లీట్ చేసుకొని, డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసుకొని కంప్లీట్ చేసుకొని మనము ఉద్యోగ అవకాశాల కోసం ఉంటున్నాం. కాబట్టి మనంగా ఆలోచించి ముందుకు రావాలి. ఒక్కొక్కరు చేస్తే గొడవ అదేమంటారు, ఒక్కొక్కరు చేస్తే అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. 100 మంది. ఒక చిన్న కథ ఉందన్న, కథ చెప్పేంత సమయం ఉందా? చెప్పాలన్నా మేడం? ఒక చిన్న కథ ఉందన్న. ఒక తండ్రికి 4 కొడుకులు అన్న. ఒక తండ్రికి 4 కొడుకులు. 4 కొడుకులకు ఒక్కొక్కరికి ఎవరికి పడదన్న. ఆ కొడుకు అంటే ఈ కొడుకు పడదు, ఈ కొడుకు అంటే ఆ కొడుకు పడది. తండ్రికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. అయితే ఏం జరిగింది అని అంటే తండ్రి ఆలోచించి ఒక నెల రోజుల పాటు ఆలోచించిన తర్వాత అసలు నా కొడుకులు ఇదే విధంగా ఉంటే నాకు చనిపోయినా కానీ స్వర్గం దొరకదు అని చెప్పి ఆలోచించి ఆ తండ్రి కుంగి కృషించిపోయి 4 కొడుకులను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తాడు అంటే 4 కొడుకుని ఒక్కొక్కరిని పిలుచుకొని ముందట నిలబెట్టుకొని, అరే నేను మీ తండ్రిని, నా మాట మీరు మీ తర్వాత మీ ఇష్టం, వింటే వినండి లేకపోతే లేదు. నా చనిపోయే ముందు ఒక చివరి కోరిక ఉంది, మీరు ఐక్యమత్యంగా ఉండాలనే ఒక కోరిక ఉంది. దానికోసం మీకు ఒక పనప్ప చెప్తా, మీరు చేయండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ కొడుకులు చెప్పండి నాన్నగారు చివరి కోరిక అంటున్నారు కదా, ఎవరికి వాళ్ళుగా చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, ఆ కొడుకులకు ఆ తండ్రి ఏం పని చెప్తాడు అంటే అడవికి పోయి మనిషికొక కట్టె తీసుకురారా, మంచి లావాటి కట్టెలు తీసుకురారి అని చెప్పి తోలుతాడు. తోలిన తర్వాత వాళ్ళు మనిషికొక కట్టె తీసుకొస్తారు. ఆ కొడుకులు తీసుకొచ్చి అరే ఇది ఒక్కొక్కరిగా ఇవ్వండి రా అని చెప్పి తండ్రి చెప్తాడు. తండ్రి చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్కరు టపీమని ఇడిచేస్తారు, కట్టెను ఇరిచి పక్కన పడేస్తారు. ఆ విరిచిన కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలను తీసుకొని ఒక్కొక్క కట్టె 4 కొడుకులు కదా 4 కట్టెలు, అరే ఒక్కొక్కరికి ఇడుగురి అని చెప్తాడు. 4 కట్టెలు ఒక్క కట్టెను ఇరిచినంత సింపుల్గా 4 ఇరవగలుగుతారా? కష్టమవుతుంది. అప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా అని అడిగితే అప్పుడు చెప్తారు, నాన్నగారు ఐక్యమత్యమే మహాబలము, మీరు ఇన్ని రోజులు మమ్మల్ని ఐక్యమత్యంగా ఉండాలని చూసిరు, మా తప్పు మేము తెలుసుకున్నామని చెప్తారు. అదేవిధంగా ఆ తండ్రి వాళ్ళ కొడుకుల దృష్టిలో ఐక్యమత్యం విలువ ఏ విధంగా పెంపొందింపజేసిండో మనం కూడా మన నిరుద్యోగులము అందరము ఐక్యమత్యంగా కలిసి కొట్లాడితే ఏ శక్తులు మనల్ని ఏం చేయలేము. ఇంతమంది సెక్రటేరియట్ ముందు పోయి ధర్నా చేస్తే మనల్ని ఏమన్నా చేస్తారా? ఒక్కరిద్దరు పోయి అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి లోపల పడేస్తారు, పీడీ యాక్ట్లు అంటారు, ఇదంటారు అదంటారు. కనీసము ఆ గవర్నమెంట్ ఎట్లా అంటే వీళ్ళు నిరుద్యోగులు కదా, కనీసము పిల్లలు మనోళ్ళే కదా అని ఆలోచించకుండా తయారయ్యారు. ఎంతసేపు వాళ్ళ స్వలాభం కోసమే చూసుకుంటారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరము యువత అనేది ముందు ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుద్యోగుల ఐక్యత గట్టిగా ఆడికి వినిపించాలి. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగులం అందరం కలిసికట్టుగా పోరాడదాం. నిరుద్యోగులం అందరం కలిసికట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. జై హింద్, జై తెలంగాణ. అంటే మా సిలబస్ పూర్తి కాలేదు, కొంచెం వాయిదా ఇవ్వండి అని చెప్పేసి కోరితే దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకొని ఉద్యోగాలు వద్దంటారు అని చెప్పేసి ఏదో మళ్ళీ ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంటే ఎవరైనా వద్దంటారా? మీకు వద్దా? చెప్పాలి గట్టిగా.
ఉద్యోగ నోటిఫికేషన్ వద్దా? ఎవరైనా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నా చేస్తారా? ఇంకొక ముచ్చట ఇంకో పంచాయతీ ఉంది. ఇక ఈ సభ చూసి రేపు రేవంత్ రెడ్డి ఏమంటారంటే, ఇంతమంది వచ్చారు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు ఎక్కువైపోయినాయని చెప్పేసి మాకు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి కూడా రేపు అంటాడు. మళ్ళీ అంటాడు, ఖచ్చితంగా ఈ మాట అంటాడు. ఎవడన్నా మెడగా మీద తలగా ఉన్నాడు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పేసి అంటాడా? ఇప్పుడు ఇంతమంది దేనికి వచ్చినాం? పని పని లేకుండా వచ్చినావా? లేదంటే ఒక్కొక్కరికి ఆల్రెడీ 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, మాకు ఇక ఉన్న ఉద్యోగాలు చాలు, కొత్త వాళ్ళకి ఏమి ఇస్తారు, మాకే ఉన్న ఉద్యోగాలు ఎక్కువైపోయినా ఒక 2-3 మాకాంచే తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయని చెప్పి చెప్పడానికి వచ్చినావా? అందరూ నిరుద్యోగులే కదా. మరి కనీసం దీని మీద కూడా అవగాహన లేకుండా ఇట్లా మాట్లాడకుండా వాళ్ళకి మంత్రులు ఏవో కొత్త జాబులు తీసుకొని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతా ఉన్నది. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓ సామెత ఉంటుంది, అంటే మనోడు తెలుసుకుంటే ఏమంటే సామెత ఉంటుంది. సరే, ఇవన్నీ మనం మాట్లాడకూడదు, రాజకీయ సభ కాదు కాబట్టి, నిరుద్యోగ సభ కాబట్టి మనం దేనికోసం అయితే వచ్చినామో, ఏ కాజ్ మీద అయితే మనం కొట్లాడుతున్నామో, ఏ సమస్య మీద అయితే పోరాడడానికి వచ్చినామో అదే నిరుద్యోగ సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కొత్త వాళ్ళు కూడా మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ అన్ని తెలియని లేదు. కొంతమంది జీపీఓ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిఎస్సీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోలీస్ నోటిఫికేషన్లు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు రండి, ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మీరు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత, గట్టిగా నిరుద్యోగుల ఐక్యత. జోహార్లో తెలంగాణ అమర వీరులకు, జోహార్లో తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ, జోహార్లు. ఉన్నారో వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడాల్సి కోరుచున్నాము. ఓన్లీ 2 minutes, 2 నిమిషాలు మాత్రమే, మనకి టైం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చిన్న గొడవ తీసినా కూడా పోలీసు వాళ్ళు కేసులు పెడతామని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నిరుద్యోగులము, మన కింద మనం కష్టపడి తీసుకున్న గవర్నమెంట్ మీద వాళ్ళే మన మీద పెత్తనం చెలాయిస్తారు. వెళ్ళండి బ్రదర్, అందరూ అటు వెళ్ళండి, అక్కడ వెళ్ళండి బ్రదర్, అందరు వెళ్ళండి. ఇంద్రా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పంపించరు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పంపించరు. డిస్ట్రిక్ట్స్ పేర్లు అనౌన్స్ చేసి కొద్దిగా అటు వెళ్ళండి, అందరూ మాట్లాడతారు కానీ అటు వెళ్ళండి. రవి తర్వాత పండుగ ఇది ప్రోగ్రామ్. ఎందుకు ఇప్పుడు అందరు ఇక్కడ కాదు, అందరు మైకుల గురించి ఎందుకు ఆవేశపడుతున్నారు? అందరికి అవకాశం వస్తుంది, ఆగండి. నా పేరు కృష్ణమూర్తి, నేను పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను. నేను విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్నాను. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో రిలీజ్ చేశారు. దాంట్లో రావాల్సిన సెకండ్ నోటిఫికేషన్ మాదే. దాదాపు 5,368 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్ తో పాటు వివిధ జాబ్స్ ఉన్నాయి. వాటికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి అని మేము 6 నెలల నుంచి తిరగని డిపార్ట్మెంట్ లేదు. సెక్రటేరియట్ లో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, వివిధ మంత్రులను కలిసాము, ప్రజావాణికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇంతవరకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం లేదు. ఓ రేవంత్ రెడ్డి గారు, మేము ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చాము, మమ్మల్ని ఎవరు డబ్బులు ఇచ్చి పిలవలేదు, మేము స్వచ్ఛందంగా వచ్చాము. మా ఏజ్ అయిపోతుంది, మేము ఇప్పుడు నిరుద్యోగులు, మేము అడుగుతున్నాము మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు చెప్పిన ఉద్యోగాలే మాకు ఇవ్వండి. మీరు జాబ్ క్యాలెండర్ లో పెట్టిన ఉద్యోగాలనే మేము అడుగుతున్నాము, అడగట్లేదని అంటున్నారు కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాము, త్వరలో వివిధ శాఖల్లోని జాబ్ క్యాలెండర్ ప్రకారం నాట్ ఓన్లీ విద్యుత్ శాఖ, అది డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఎఫ్విఓ కానీ, జీపీఓ కానీ, కేసులతో సంబంధం లేని కార్పొరేషన్లకు రిలేట్ అయిన అన్ని నోటిఫికేషన్స్ మీరు ఇవ్వచ్చు కదా. ఎందుకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అడ్డం పెట్టి మిగతా నోటిఫికేషన్స్ అన్ని ఆపేస్తున్నారు? దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, సో త్వరగా నోటిఫికేషన్స్ ఇచ్చి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆడపిల్లలు వస్తున్నారు, కొద్దిగా టెంట్ లో మగ అభ్యర్థులు కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకా టెంట్లు తెప్పేయడానికి, మ్యాట్లు తెప్పేయడానికి మాట్లాడుతున్నాం. వస్తాయి, మీరేమో అసౌకర్యానికి ఇబ్బంది పడద్దు. దయచేసి పోలీస్ ఆఫీసర్స్ మీ వెహికల్స్ కొద్దిగా ముందుకు జరుపుకోండి. ఇంకా క్రౌడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మేము శాంతియుతంగానే చేస్తాము. సంఖ్య పెరుగుతుంది కానీ మీరు కంగారు పడద్దు. కంగారు పడాల్సింది ప్రభుత్వము, మీరు కాదు.
అన్న మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళండి, కొద్దిగా ముందుకెళ్ళండి. తొందర ముగించండి. జిల్లా చెప్పండి. సంగారెడ్డి నుంచి మిత్రుడు మాట్లాడడానికి వచ్చారు. 2 నిమిషాలన్న సమయం లేదు. అందరు జిల్లాల నుంచి రావాలి. అన్ని జిల్లాల నుంచి ఎందుకు మాట్లాడిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, మీరు పంచాయతీ ఎన్నికలలో లిక్కర్ పంచి డబ్బులు పంచి ఓట్లు వేయించుకున్నట్టు నిరుద్యోగం రాలేదు. ఇది చెప్పడానికి అందరితో మాట్లాడిస్తున్నాము. మాది పాల లాంటి స్వచ్ఛమైన ఉద్యమము, తల్లి పాల లాంటి స్వచ్ఛమైన ఉద్యమం. అలా చేసినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళను గెలిపించి మంత్రులుగా చేసినాము. ఇది తెలియడానికి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులను మాట్లాడిస్తున్నాం. నా పేరు పవార్ దశరథ్. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను స్పోర్ట్స్ కోటా ఆస్పిరెంట్. మొత్తం స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఏం అన్యాయం జరుగుతుంది అది దాని విషయము విశ్లేషణగా అందరికీ అర్థమయ్యేటట్టు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి చేరుకున్న వాళ్ళందరికీ మొత్తం చెప్తాను ఏం జరుగుతుంది ఏంటి. స్పోర్ట్స్ కోటాలో ఎన్ని సంవత్సరాల నుంచి మేము నరకయాతన పడుతున్నాము, మాకు అపార్ట్మెంట్లు ఇస్తలేరు. ఒకటే కాదు, ఈ అపార్ట్మెంటే కాదు, డిఎస్సి, జేపీఎస్, గ్రూప్ 4 అన్నిట్లలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది మీకు నేను వివరిస్తాను. మిత్రులు, మనం విలేకరులు, మిత్రులు అందరూ, మీడియా మిత్రులు అందరూ దీనికి నేను అర్థమయ్యే విధంగా చెప్తాను, క్లియర్గా చెప్తాను. క్లియర్ కట్గా మీరు పేపర్కి ఇవ్వాలి, మీరు లైవ్లో దీనికి పెట్టాలి. ఏంటంటే మన ప్రభుత్వాలు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు కల్పిస్తాము అని అంటున్నారు. ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయరు ఒక చిన్న స్థాయి ఉద్యోగం చేస్తాడన్న, ఒక మ్యాచ్ ఆడితే ఆయనకు లక్షల జీతాలు వస్తాయి, లక్షలలో పైసలు వస్తాయి. వాళ్ళు వస్తారా? మేము ఏమడుగుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము డిఎస్సిలో ఎస్జిటి కానీ, జేపీఎస్లో కానీ, గ్రూప్ 4లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ మేమేం అడుగుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము మాకు ప్రియారిటీ. మన స్పోర్ట్స్ కోటాలో 3 కేటగిరీలు, 4 కేటగిరీలు ఉంటాయన్న. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఈ విధంగా కేటగిరీలు ఉంటాయి. కాబట్టి ఆ కేటగిరీలో ఫామ్ 1లో లేని వాళ్ళు ఒకవేళ ఎలిజిబుల్ లేని క్యాండిడేట్ ఉంటే ఫామ్ 2 వానికి ఇవ్వండి. ఫామ్ 2 వాడు కూడా ఎలిజిబుల్ లేకుంటే ఫామ్ 3 వానికి ఇవ్వండి. ఫామ్ 3 వాడు కూడా లేకుంటే ఫామ్ 4 వానికి ఇవ్వండి అని మేము మిత్రము అందరికీ మీడియా ముంగట చెప్తున్నాము. ఈ విధంగా ఇవ్వండి. ఆ విధంగా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలిజిబుల్ లేదని బ్యాక్లాగ్ లా మిగిలిస్తున్నారన్న. ఇది అందరూ కొద్దిగా మీడియా మిత్రులు అందరూ ఈ విషయానికి బయట తెలియజేయాలి, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా మా జిల్లాలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా, ఉదాహరణతోటి చెప్తా. మా జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద ఎస్జిటిలో 5 జాబులు ఉంటే 1 జాబ్ మాత్రమే ఇచ్చిరన్న. అది నాన్ లోకల్లోనికి ఇచ్చిరు, నేషనల్లో ఇంటర్నేషనల్లో సర్టిఫికేట్ ఉందని. మిగతా 4 సర్టిఫికేట్లు ఏం చేసిరంటే వాళ్ళని హోల్డ్లో పెట్టిరు ఉద్యోగాలు ఇవ్వకుండా. ఈ విధంగా అన్ని జిల్లాలో ఇదే బాధ జరుగుతుంది. అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒక ఎస్జిటి జాబ్కి వస్తారన్న, ఆయనకు ఒక మ్యాచ్ ఆడితే లక్షలలో పైసలు వస్తాయి. ఒక నేషనల్ ప్లేయర్ ఒక మ్యాచ్ ఆడితే లక్షలలో పైసలు. అట్లాంటి వాళ్ళు ఒక 20,000, 30,000 జీతానికి ఎట్లా వస్తారు? ఆ విధంగా రాకుండా ఏం చేయాలంటే ఈ కింద ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఆ విధంగా మన ప్రభుత్వాలు ఏమంటున్నారంటే మనం ఖేలో ఇండియా అని నెక్స్ట్ మనం ఒలింపిక్స్ లో మనం పథకాలు సాధించాలని అనుకుంటున్నాం, స్పోర్ట్స్ స్కూల్స్ పెడుతున్నాం. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డిసెంకరేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలకు ఎంకరేజ్ చేసి మనం చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్ మనకు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరూ వస్తారు. ఈ విధంగా మనకి ఇక్కడనే దొరికిస్తే మనకి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు స్పోర్ట్స్ కోటా సైడ్ రారు. మనం పథకాలు సాధించాలి, ఒలింపిక్స్ లో సాధించాలి కలలు అంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం అవకాశాలు కల్పిస్తాం. కాబట్టి ధన్యవాదాలు పేరు పేరు. ఇగో దయచేసి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అంటున్నారు అటు వెళ్ళండి. అన్న మీడియా మిత్రులు మీరు మాకు మొదటి నుంచి సహకరిస్తున్నారు, కానీ ఈ ఒక్కరోజు కొద్దిగా సహకరించారన్న. ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు కనిపించట్లేరు. కొద్దిగా మీరు ఇది డైరెక్షన్స్ కొద్దిగా ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు విజిబిలిటీ ఉండేటట్టు అదొక మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు పోండి, మాట్లాడేటోళ్ళని ఒక్కరిని పైకి ఎక్కించి మాట్లాడేస్తాం. ఇది క్రమశిక్షణగా నడవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టు ఉండొద్దు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టు ఉండొద్దు. ఇది నిరుద్యోగులది. ఇది మన ఆఫీసర్లము, కాబోయే ఆఫీసర్లం కర్మగాలి మనం ఇటు వచ్చి టెంట్ కింద ధర్నా చేస్తున్నాం.
లేకుంటే వాళ్ళు మన కాడికి వచ్చి ఫైల్ పట్టుకొని సార్ కొత్తగా ఫైల్ చూడండి సార్ అని మనతో పతిలాడుకొని పనులు చేయించుకోవాల్సిన వాళ్ళం మనం. కాబట్టి దయచేసి క్రమశిక్షణగా ఉండాలి. మాట్లాడేటోళ్ళు పైకి ఎక్కుతారు, టైం బౌండ్గా మాట్లాడాలి. అందరికీ అవకాశం రావాలి. ప్రతి ఒక్కళ్ళు కష్టంతో వచ్చారు. దయచేసి మిత్రులు చాలా మంది వాటర్ ప్యాకెట్లు అవి అరేంజ్ చేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి త్వరగా తీసుకొని రండి. తీసుకొస్తున్న వాళ్ళు తీసుకొచ్చి అరేంజ్ చేయండి. ఈ విధంగా ఉన్నాయి. మన యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ డిస్టిక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడాలి డిస్టిక్ల వైజ్గా. మీరు మాట్లాడడం డిస్టిక్ల వైజ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ వైజ్గా వచ్చి మాట్లాడతారు. దాని తర్వాత రెగ్యులర్గా ఇక్కడ కొట్లాడుతున్నటువంటి విద్యార్థి నాయకులు వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత వచ్చినటువంటి మన గెస్టులు మాట్లాడతారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడండి. ఏ జిల్లానో మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మనకు సమయం ఇంకా బాగానే ఉంది. మన గెస్టులు వచ్చేంత వరకు మీరు మాట్లాడండి. గెస్టులే చివరికి మన ప్రోగ్రాం కాబట్టి మనమే ముందు మాట్లాడుకోవాలి. జిల్లాల వారీగా రండి, జిల్లాల వారీగా వచ్చి మాట్లాడండి. ఖమ్మం నుంచి వచ్చినటువంటి మిత్రులు ఇక్కడ మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. మిత్రులు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి, 2 నిమిషాలు. గోపిచంద్, నేను ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చాను. మేము గత 2 సంవత్సరాలుగా పవర్ సెక్టార్లోని ఏడబ్ల్యూ ఏఈ ఈ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. మేము ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని గత నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు చిన్న షార్ట్ లిస్ట్లో 1-2 మార్క్స్తో జాబ్ రాకపోవడం వల్ల మేము ప్రైవేట్ జాబ్ చూసుకుందాం అనుకుని ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిన 1 నెలలోనే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగానే మేము ప్రైవేట్ జాబ్ని రిజైన్ చేసి మరి జాబ్స్కి మళ్ళీ కసరత్తు చేయాలని మళ్ళీ అశోక్ నగర్కి వచ్చి చదవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఇంత ఘనంగా ప్రిపేర్ అవుతుంటే మాకు 8 మంత్ అక్టోబర్లో జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నారు. దసరా ముందు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. కానీ ఎస్సీ బైఫర్కేషన్ వల్ల జాబ్ క్యాలెండర్లో ఉన్న అన్ని నోటిఫికేషన్ని పెండింగ్లో పెట్టారు. సరే ఇంకొక 2-3 మంత్స్లో ఎస్సీ బైఫర్కేషన్ అయిపోతుంది, కంటిన్యూ చేద్దామని ఇక్కడే అశోక్ నగర్లో సింగిల్ చాయ్ దాక్కుంటూ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎస్సీ బైఫర్కేషన్ని 3-4 మంత్స్లో ప్యాక్ చేసుకుంటూ కంప్లీట్ చేసింది. ఏప్రిల్ 12th ఎస్సీ బైఫర్కేషన్ చేస్తామని మేము చాలా ఆశలో ప్రిపరేషన్ చేస్తుంటే ఈరోజు జూన్ ఇప్పటి దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా విద్యార్థుల్ని ఇంకెన్ని రోజులు ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఈ గవర్నమెంట్ని మేము అడగదలుచుకున్నాము. గత ప్రభుత్వం కూడా ఇదే నోటిఫికేషన్ గురించి చాలా ఇబ్బందులు పెట్టి స్టూడెంట్స్ని చాలా డిసప్పాయింట్ చేసి డిప్రెషన్ ఫీల్ అయ్యేలా చేసి ఆ గవర్నమెంట్ని మేము దింపినాం. ఈ గవర్నమెంట్ వచ్చి నిధులు నియామకాలు ఇస్తామని హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ని ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. స్టూడెంట్స్ చాలా ఆవేదన ఫీల్ అవుతున్నారు. మేము ఈ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ జాబ్ క్యాలెండర్ని ఈ బిఫోర్ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్లోనే ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై నిరుద్యోగి, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ఇప్పుడు మనకు ఏంటంటే ప్రతి సెక్టర్ నుంచి ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలలో వివిధ డిపార్ట్మెంట్స్లలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవైపు ఎస్ఐ దయచేసి పోలీసు వాళ్ళు మీరు కొంచెం వ్యాన్లు ముందరలేస్తే మా నిరుద్యోగ అభ్యర్థులు అక్కడ కూర్చుంటారు. మీ వ్యాన్లు అడ్డున్నాయని చెప్పేసి కూడా అందరు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు సార్ దయచేసి నిరుద్యోగుల మీద దయ ఉంచి మీ వ్యాన్స్ కొంచెం ముందర జరిపితే మా నిరుద్యోగ అభ్యర్థులు ప్రవాహంలో వస్తున్నారు. కాబట్టి కొంచెం మీరు ముందు జరిపితే అక్కడ కూర్చుంటారు.